వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు ముమ్మరమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, డిజైన్లో తప్పులు ఉన్నాయని అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. పీసీ ఘోష్ హైదరాబాద్కు చేరుకున్నారు. రేపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ను విచారించనున్నారు. సోమవారం హరీష్ రావును విచారిస్తారు. ఇవాళ కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉన్న జూన్ 10న హాజరవుతారు. ఇక ప్రాజెక్టు రూపకల్పన నుంచి ప్రారంభోత్సవం వరకు జరిగిన అన్ని అంశాలపైన పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు ముమ్మరమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, డిజైన్లో తప్పులు ఉన్నాయని అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. పీసీ ఘోష్ హైదరాబాద్కు చేరుకున్నారు. రేపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ను విచారించనున్నారు. సోమవారం హరీష్ రావును విచారిస్తారు. ఇవాళ కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా వచ్చే బుధవారం హాజరవుతారు. ప్రాజెక్టు రూపకల్పన నుంచి ప్రారంభోత్సవం వరకు జరిగిన అన్ని అంశాలపైన పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు ముమ్మరమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, డిజైన్లో తప్పులున్నాయని అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. పీసీ ఘోష్ ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లోని పియర్స్ కుంగుబాటుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీసీ ఘోష్ గడిచిన 16 నెలలుగా కూడా దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ వస్తుంది. ఇక తుది దశకు విచారణ చేరిందని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి విచారణ ముగించామని చెప్పేసి గతంలోనే పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. కానీ ఎవరైతే దీనికి సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్నారో వారిని విచారించకుండా నివేదిక ఇవ్వడం భావ్యం కాదు అనే అభిప్రాయం ఏర్పడంతో ఈ గతంలో రాజకీయ నాయకులకు సంబంధించి ఎవరైతే ఈ కాళేశ్వరానికి సంబంధించి, కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు ఈటల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు, ఈ ముగ్గురిని కూడా విచారించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రేపు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ రేపు ఉదయం 11 గంటల సమయంలో బీఆర్కే భవన్లో ఉన్న పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. ఆ తర్వాత 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అవుతారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే దాదాపు ఒక 200 మంది ఉన్న అధికారుల నుంచి మొదలుకుంటే కింది స్థాయి సిబ్బంది వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా విచారించింది. ఎందుకంటే కాళేశ్వరంకి సంబంధించి కుంగుబాటుకు కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. మరొక వైపు ఎన్డీఏసీ ఇచ్చిన నివేదిక కావచ్చు, విజిలెన్స్ ఇచ్చిన నివేదిక కావచ్చు, అదేవిధంగా కాగ్ ఇచ్చిన నివేదిక, ఈ 3 నివేదికలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలన కూడా చేసింది. ఆ తర్వాత ఈ ముగ్గురిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు నేతలు ఏం చెప్తారనేది కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరంకు సంబంధించి కాళేశ్వరం ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. తర్వాత ఈటల రాజేందర్ పార్టీ మారి ఆయన బీజేపీలో చేరిపోయారు. కానీ గతంలో కాళేశ్వరంకు సంబంధించి నిధుల విడుదల అనేది కూడా పూర్తిగా ఆర్థిక శాఖ మంత్రి అయిన ఈటల రాజేందరే వాటి నిధులను విడుదల చేశారు. అందులో ఆయన ముఖ్య భూమిక పోషించారని చెప్పేసి కమిషన్ దృష్టికి అయితే వచ్చింది. కమిషన్ అధికారులు
ఉన్నతాధికారులను కావచ్చు, ఇంజనీర్లను కావచ్చు, లేకపోతే నిర్మాణ సంస్థలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు, అదేవిధంగా హరీష్ రావు పేరు, అదేవిధంగా ఈటల రాజేందర్ పేరు, ఈ ముగ్గురు పేర్లు రావడంతో వారిని విచారిస్తేనే పూర్తి స్థాయి వివరాలు వస్తాయని చెప్పేసి అయితే కమిషన్ భావిస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు ఏం చెప్తారనేది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. రేపు ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ హాజరు అవుతారని చెప్పేసి ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. గతంలో ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి పూర్తిగా తన దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకొని ఆయన కమిషన్ ముందుకు అయితే హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఆ తర్వాత 9వ తేదీన మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా హాజరవుతారని చెప్పేసి తెలుస్తుంది. ఆ తర్వాత 11వ తేదీ, ఈ నెల 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని చెప్పేసి ఇప్పటివరకైతే అందరూ భావిస్తున్నారు. కానీ ఆయన హాజరవుతారా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే ఉంది. ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ సందర్భంగా గతంలో కూడా ఆయన ఇలాంటి పనులు చేశారు. ఎందుకంటే కమిషన్ ముందుకు రాకుండా ఉండేందుకు ఆయన ఒక లేఖ రాశారు, సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖలోనే పూర్తి స్థాయి వివరాలు అయితే ఆ లేఖలో ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఆ కమిషన్కి సంబంధించి కొంత వివాదాస్పదం అయిపోయింది. ఆ తర్వాత కమిషన్నే రద్దు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు శాయశక్తుల పీసీ ఘోష్ కమిషన్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేదా అనేది కొంత ఉత్కంఠగా మారింది. రేపు ఉదయం ఈటల రాజేందర్ మాత్రం హాజరు కాబోతున్నారు. భోగి. థ్యాంక్ యూ సుధీర్.